మహాభారతం 86వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో వనవాసం చేస్తూ అడవుల్లో ఒక చోటుకు చేరగానే యవనాసుని కుమారుడైన మాంధాత కథను చెప్తాడు లోమశుడు. మగవాడైన యవనాసుని కడుపు చీల్చుకుని మాంధాత జన్మించిన కథను, అతనికి ఇంద్రుడు తన బొటనవేలుతో పాలను తాగించిన కథను చెప్తాడు. ఆ తర్వాత పాండవులు మరొక చోటుకు చేరగానే అష్టావక్రుని కథను కూడా వినిపిస్తాడు. ఆ తర్వాత ఇంకో చోటుకు వెళ్లడానికి సిద్ధం కాగా అటు వెల్లుదారి కష్టంతో కూడుకున్నదిగా ఉంటుంది. పైగా సుడిగాలులు కూడా వీస్తూ ఉంటాయి. అప్పుడు ఆ దారిన ప్రయాణించాలంటే ఘటోత్కచుని వల్ల అవుతుంది. నీవు అతడిని స్మరించు అంటూ భీమునికి చెప్తాడు ధర్మరాజు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ధర్మరాజు ఆజ్ఞానుసారం భీముడు ఘటోత్కచుడిని స్మరిస్తాడు. వెంటనే ఘటోత్కచుడు తన సైన్యంతో వచ్చి అందరికీ పాదాభివందనం చేసి కూలబడిపోయిన ద్రౌపదీదేవిని స్వయంగా తానే భుజాలపైన కూర్చోబెట్టుకుని మిగతా వారిని తన సైన్యంపై భుజాలపైన కూర్చోబెట్టాడు. క్షణంలో బదరికాశ్రమం చేర్చి నమస్కరించి వెళ్లిపోతాడు. బదరికాశ్రమంలో నరనారాయణులు తపస్సు చేసుకున్న ఆశ్రమాన్ని నిర్దర్శించి అక్కడ నుండి భాగీరథి నదీ తీరం చేరి అక్కడ పితృదేవతలకు తర్పణాలు విడిచి అక్కడే ఆశ్రమం నిర్మించుకొని ఉండసాగారు. అక్కడ వారు 6 రాత్రులు ఉన్నారు. అలాంటి సమయంలో ఒకరోజు గాలి వీచగా సౌగంధికము అను 1000 రేకులు కలిగిన అద్భుతమైన సువాసన కలిగి మెరిసిపోతున్న పుష్పం ఒకటి ఎగిరి వచ్చి ద్రౌపదికి దొరికింది. ఆ పువ్వును చూసి చాలా ఆనందించిన ద్రౌపది, ఇలాంటి పువ్వులే నాకు చాలా కావాలి, ఓ బలశాలి నాకు తెచ్చిపెట్టవా అని భీమసేనుడిని అడుగుతుంది. భీముడు అందుకు బయలుదేరుతాడు. సింహరాజులా నడుస్తూ గంధమాదన పర్వతం చేరుతాడు. అక్కడ కనుచూపుకు కూడా అందనంత దూరంగా పెద్ద అరటి తోట కనబడుతుంది. భీముడు ఆ తోటలోకి ప్రవేశిస్తాడు. ఆ తోటలో ఆంజనేయుడు ఎంతో కాలంగా ఉంటున్నాడు. అతను తన తమ్ముడు వాయుపుత్రుడు మహాబలశాలి భీముడు ఈ వైపుగా సౌగంధిక పుష్పం కొరకు వస్తున్నాడు అని గ్రహించి, ఈ దారిలో ముందుకు వెళితే కఠోరమైన తపస్సు చేస్తూ చిన్న శబ్దాన్ని కూడా భరించని మునులు ఉంటారు. వారు ఈ భీముని శబ్దాలకు కోపించి శాపంగాని ఇస్తారు. ఇతడిని ఇటు నుంచి వెళ్ళనివ్వకూడదు అనుకుని భీముడు వెళ్లే దారిని కనుక్కొని తోకను పైకి కిందకి కొడుతూ ఉన్నాడు. అతను అలా తోకను కొడుతూ ఉంటే పక్కనే ఉన్న కొండ కదిలి దానిపైని బండరాళ్లు దొర్లి కింద పడుతున్నాయి. చెట్లు కదిలి మొదళ్లతో పెకిలించబడి కూలిపడుతున్నాయి. ఏదో భయంకరమైన భూకంపం వచ్చినట్టుగా అక్కడ అవుతుంది. భీముడు ఆంజనేయుడిని సమీపించి దారికి అడ్డంగా ఉన్నాడని కోపంగా సింహంలా గర్జించాడు. దానికి ఆంజనేయుడు, తమ్ముడు ఎందుకలా అరిచి రోగంతో పడుకుని విశ్రాంతి తీసుకుంటున్న నాకు ఇబ్బంది కలిగిస్తావు? అయినా నీవు ఇటువైపు ఎందుకు వచ్చావు? ఇక్కడ వరకు ఎలాగో వచ్చావు గాని ఇక్కడి నుండి ఇక ముందుకు వెళ్ళలేవు. ఈ కొండ ఎక్కడం సాధ్యం కానే కాదు. దారి తెలియటం చాలా కష్టం. ఇక్కడ ఈ తీయని పళ్ళు తిని విశ్రాంతి తీసుకుని వెనక్కి తిరుగు. నా మాట వినక ఈ వైపుగాని వెళితే చచ్చిపోతావు, జాగ్రత్త అని అన్నాడు. దానికి భీముడు, ఈ వైపుగా వెళ్తే చస్తే చస్తాను, బతికితే బ్రతుకుతాను, అదంతా నా ఇష్టం. ముందుగా నువ్వు దారికి అడ్డు తొలుగు అని అంటాడు. నేను లేవగల స్థితిలో లేను. నీవు గొప్ప మొనగాడిలా మాట్లాడుతున్నావు. నీవు అంత మొనగాడివి అయితే నన్ను దాటుకొని వెళ్ళు చూద్దాం అని అన్నాడు ఆంజనేయుడు. నిన్నేమిటి, ఈ కొండను కూడా హనుమంతుడు ఎగిరి దూకి ఆవలికి వెళ్ళినట్టు నేను కూడా దూకి వెళ్ళగలను. కాని లోకంలోని సర్వ ప్రాణులు శ్రీ మహావిష్ణువు అంశలే. అలా నిన్ను దాటి భగవానుడిని అగౌరవపరచలేను. కనుక నీవు లేచి నాకు దారి ఇవ్వు. అలా ఇవ్వకపోతే నిన్ను ఇక్కడే నా గదతో ఒక్కటి ఇచ్చి పైలోకం పంపిస్తాను అని అన్నాడు భీముడు. అయ్యయ్యో బలశాలి, అంత కోపం ఎందుకయ్యా? రోగంతో ఉన్నానని చెప్పానుగా. నీకు అడ్డు ఉన్నది నా తోకే కదా. కాస్త తోకను లేపి పక్కన పెట్టి వెళ్ళు. అలాగే ఎవరో హనుమంతుడు కొండదూకి వెళ్ళినట్టు అన్నావు కదా. ఎవరు ఆ హనుమంతుడు? ఏమిటా కదా అని అన్నాడు ఆంజనేయుడు. హనుమంతుడు ఎవరో తెలియదా? మీ వానర జాతివాడే కదా. వాయుసుతుడాయన మహాబలశాలి, రావణ లంకను కాల్చినవాడు, ఒక్క దూకులో సముద్రం దాటినవాడు. అతను నా సోదరుడు. నేను కూడా అలా దాటగలవాడినే. అతనితో సమాన బలం కలవాడినే. అయినా నీతో నాకు మాటలు చాలుగాని లేచి నాకు దారి ఇవ్వు. అరే తమ్ముడు, ముసలివాడిని, లేవలేకపోతున్నాను అని చెప్పాను కదా. తోకని పక్కకు పెట్టి వెళ్ళవచ్చునని చెప్పాను కదా. ఎందుకు బడాయిలన్నీ చెప్తావు?
ఇక ఆ తోకను పక్కకు జరిపి వెళ్ళిపో అన్నాడు ఆంజనేయుడు. భీమసేనుడు ఆంజనేయుడిని నిరసనగా చూసి కుడి చేత్తో గదను పట్టుకుని ఎడమ చేత్తో తోకను పట్టుకుని పక్కకు జరపబోయాడు. కాని తోక కొంచెం కూడా కదలలేదు. కొంచెం బలం ఉపయోగించి కదల్చాడు. కాని అది కొంచెం కూడా కదలలేదు. గదను పక్కన పెట్టి రెండు చేతులతో పక్కకు జరపడానికి ప్రయత్నించాడు. కాని అది కొంచెం కూడా జరగలేదు. తన బలాన్నంతా ఉపయోగించి చాలాసేపు తోకను పక్కకు జరపడానికి ప్రయత్నించాడు. కాని తోక ఎంత మాత్రం కదలలేదు. అప్పుడు భీమునికి అర్థమయ్యింది, ఈ కోతి రూపంలో ఉన్నవాడు ఎవరో మామూలువాడు కాదు అని. అప్పుడు ఆంజనేయునికి ఎదురుగా నిలబడి రెండు చేతులు జోడించి, నీవు ఎవరో గాని సామాన్యమైన వాడివి కాదు. దేవుడివా, గంధర్వుడివా, సిద్ధుడివా, ఎవరు? నా పట్ల నేరం ఏమైనా జరిగితే క్షమించండి. నన్ను శిష్యునిలా భావించి నాకు చెప్పండి, ఎవరు మీరు అని అడిగాడు. అప్పుడు ఆంజనేయుడు, నేనే హనుమంతుడిని, నీ సోదరుడిని. ఈ వైపుగా ముందుకు వెళితే దేవతలు ఋషులు ఉంటారు. అకారణంగా వచ్చినందుకు నీకు శాపం ఇస్తారు. అందుకే నిన్ను ఇక్కడ ఆపాను. నీవు వెతుకుతూ వచ్చిన సరోవరం ఈ పక్కనే ఉంది. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో అని అన్నాడు. అది విని భీమసేనుడు అతనే తన అన్న హనుమంతుడని తెలిసి చాలా ఆనందించి అతనికి చాలాసార్లు నమస్కరించి ప్రేమతో కౌగిలించుకుని, సోదరా, నీవు సముద్రాన్ని దాటేటప్పుడు నీ నిజస్వరూపమైన విరాట్ స్వరూపం ధరించావట. ఆ స్వరూపాన్ని ఇప్పుడు చూడాలని నాకు చాలా కోరికగా ఉంది. నా యందు దయ ఉంచి నాకు మీ నిజస్వరూపం చూపించి తరింపచేయవా అని కోరాడు. దానికి ఆంజనేయుడు, భీమసేన, నా నిజరూపు నీవు చూడలేవు. అయినా అది ఎప్పుడో సత్యయుగం మాట. అప్పుడు నాలాగా చాలామంది ఉండేవారు. వాలి, సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు మొదలైన వారంతా మహామహులే. అలాంటి వారెవరూ ఇప్పుడు లేరు. కాలం అన్నింటినీ నశింపచేస్తూ వెళుతుంది. ఆ కాల ప్రవాహంలో దేవతలు, రాక్షసులు, భూమి, నదులు, వృక్షాలు, పర్వతాలు, మహర్షులు, నేను, నీవు అంతా క్షీణించవలసిన వారమే. అప్పటి నేను వేరు, ఇప్పటి నేను వేరు. అప్పటి నా రూపం ఇప్పుడు లేనేలేదు అని అన్నాడు. సోదరా, నాకు యుగాల గురించి చెప్పవా అని అడిగాడు భీముడు. అప్పుడు ఆంజనేయుడు త్రుతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం గురించి వివరంగా చెప్పాడు. అప్పుడు భీముడు ఆంజనేయునికి మరోసారి నమస్కరించి, నేనిక వెళతాను. కాని వెళ్లే ముందు నీ నిజరూపం చూడాలి. అలా చూడకుండా ఇక్కడ నుండి వెళ్ళను. నన్ను కరుణించి నాకు నీ నిజస్వరూపాన్ని దర్శనం ఇవ్వండి అని కోరాడు. అప్పుడు ఆంజనేయుడు చిరునవ్వు నవ్వి తన శరీరాన్ని ఆకాశమెత్తుగా పెంచి నిజరూప దర్శనం ఇచ్చాడు. మేఘాలను తాకుతూ శరీరం ఉజ్వల కాంతితో మెరిసిపోతున్న హనుమంతుని నిజస్వరూపం దర్శనంతో భీముని కళ్ళు మూసుకుపోయాయి. భక్తి భావంతో మొక్కి, ఆ రావణుడు కూడా నీతో తలపడి గెలిచేవాడు కాదేమో అని అన్నాడు. ఆ తరువాత హనుమంతుడు తిరిగి తన మామూలు రూపంలోకి వచ్చి, అవును, రావణుడు నాతో తలపడలేడు, తలపడి గెలిచి ఉండేవాడు కాదు. నేనతన్ని అవలీలగా చంపేవాణ్ణి. కాని నా దైవం రాముడు అతడిని చంపవలసి ఉంది. నా రాముడు ఈ భూమికి రాజు. రాజు వద్ద పనిచేసేవారు ఎందరో వీరులు ఉంటారు. యుద్ధరంగాన భీకర ప్రదర్శన చేయగలవారు ఉంటారు. అంత మాత్రాన రాజు కంటే గొప్పవారు అవుతారా? నా రాముడు పరమాత్ముడు, పరాత్పరుడు. అతని చేతిలో రావణుడు చావవలసి ఉంది. అందుకే నేను రావణుడిని వదిలాను. సరే భీమా, ఇక నీకు సమయం ఎక్కువ లేదు గాని ఇలా వెళ్ళు. అదిగో అక్కడ సౌగంధికా వనం ఉంది. అది కుబేరునిది. అక్కడ యక్షులు, దేవతలు ఉంటారు. వారిని గౌరవించవలసి ఉంటుంది, జాగ్రత్త అని చెప్పాడు. ఇక భీముడు బయలుదేరుతుండగా ఆయన్ని ఆంజనేయుడు ప్రేమతో కౌగిలించుకొని, నీవు నా సోదరుడివి. నీకు నేను ఏదైనా వరం ఇస్తాను. ఆ దుర్యోధనుడిని, వారి సోదరులను ఇప్పుడే చంపిరావాలా? వారి రాజ్యాన్ని రాళ్లు దొర్లించి నాశనం చేయాలా? ఏం చేయాలో కోరు అని అడిగాడు. అన్నా ఆంజనేయ, ఆ పని మీ సోదరులమైన మా పాండవులు చేయవలసి ఉంది. నీవు ఆ పనులన్నీ అవలీలగా చేయగలవాడివే. కాని మాకు నీ ఆశీర్వాదం ఉంటే చాలు అని అన్నాడు భీముడు. సరే అయితే, కురుక్షేత్ర యుద్ధంలో శత్రువులను హతమారుస్తున్నప్పుడు నీవు అరిచే అరుపులో శబ్దం అయి ఉంటాను. అలాగే అర్జునుడి రథంపై జెండాపై కూర్చుని ఉంటాను అని వరం ఇచ్చి మాయమయ్యాడు ఆంజనేయుడు. తర్వాత భీముడు కుబేరుని రాజమహల్కు కొద్ది దూరంలో ఉన్న సరోవరం వద్దకు వెళ్లి అందులోకి దిగి తన దాహం తీర్చుకునేందుకు నీరు తాగాడు. ఆ శబ్దం విని అక్కడ కాపలా కాస్తున్న క్రోధవరులు అను పేరు గల
కుబేరుల సైన్యం వేలాది మంది వచ్చి భీముణ్ణి చుట్టుముట్టారు. ఎవరు నీవు? అనుమతి లేకుండా ఇక్కడికి వచ్చి మా ప్రభువు కుబేరుడు మాత్రమే ఉపయోగించవలసిన సరోవరంలో ఎందుకు దిగావు అని అడిగాడు. నేను కౌరవ వంశస్థుణ్ణి, ధర్మరాజు సోదరుడిని. ఈ తటాకంలో సౌగంధికాలు ఉన్నాయని, అవి కావాలని నా భార్య ద్రౌపది అడిగింది. అందుకని కోసుకు వెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను. అయినా ఇది ఒక అడవి, ఇది ఒక సరస్సు, అందరికీ అధికారం ఉంటుంది. ఇందుకు నేను ఒకరి అనుమతి తీసుకోవాలా? తీసుకోను. తీసుకోకుండానే పూలు కోసుకుంటాను. మీకు నచ్చింది చేసుకోండి అని సరస్సులోని పూలు కోయసాగాడు భీముడు. అప్పుడు కుబేరుని సైన్యం భీమునిపై దాడికి దిగారు. భీముడు తన గదతో వారిని ఎదుర్కొన్నాడు. ఆ సరస్సున కొద్దిసేపు భీకర యుద్ధం జరిగింది. ఇక్కడ ఇలా యుద్ధం జరుగుతుంటే ధర్మరాజాదులు ఉన్న చోట అనేకమైన అపశకనాలు కనిపించాయి. అవి చూసి ధర్మరాజు కీడును శంకించి భీముణ్ణి వెతుకుతూ బయలుదేరాడు. అతనితో అతని సమస్త పరివారం కూడా బయలుదేరింది. సౌగంధిక సరస్సును ధర్మరాజాదులు చేరేసరికి అక్కడ కుబేరుని సైన్యం చచ్చి చెల్లా చెదురుగా పడి ఉన్నారు. భీముడు మాత్రం పూలు తెంచుకొని నవ్వుతూ ఎదురు వచ్చాడు. భీముడికి అలా ఏ ప్రమాదం జరగకుండా ఉండటం చూసి ఆనందించి అతడిని కౌగిలించుకున్నాడు ధర్మరాజు. ఇదంతా తెలుసుకుని కుబేరుడు వారితో యుద్ధం చేయకూడదు, వారికి తోచినన్ని పూలు కోసుకు వెళ్ళనివ్వండి అని తన సైన్యానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ తరువాత ధర్మరాజాదులు కుబేరుని ఆశ్రమానికి వెళ్ళటానికి ముందుకు కదులుతారు. కాని అప్పుడు ఆకాశవాణి, ఇక్కడ నుండి ముందుకు మీరు కదలలేరు. దారి అతి కష్టంగా ఉంటుంది. మీరు వెనక్కు తిరిగి బదరికాశ్రమం వెళ్ళండి. అక్కడ నుండి అరిష్టకేశుని ఆశ్రమం వెళ్ళి అక్కడ ఉండండి. అక్కడ నుండి కుబేరాశ్రమం వెళ్ళటం సులువుగా ఉంటుంది అని వినిపిస్తుంది. ఆకాశవాణి మాట ప్రకారం ధర్మరాజాదులు ఆ విధంగానే నరనారాయణుల ఆశ్రమం బదరికాశ్రమం వెళతారు. ఒకసారి ధర్మరాజాదులు నివసిస్తున్న చోటకు జటాసురుడు అను రాక్షసుడు బ్రాహ్మణ వేషం ధరించి వచ్చి ధర్మరాజుకు తానొక సద్బ్రాహ్మణుడిని, మీతో పాటు ఉంటున్న బ్రాహ్మణులతో కలిసి ఉండి వేదపఠనం చేస్తూ ఉంటాను అని చెప్పి అలా ఉండసాగాడు. కాని అతడు వచ్చింది పాండవులకు కీడు చేయడానికి, వారి ఆయుధాలను ఎత్తుకుపోవడానికి. అతడు అవకాశం కోసం చూస్తూ ఉండిపోయాడు. ఒకసారి ఆశ్రమంలో భీముడు లేని సమయంలో పాండవుల ఆయుధాలను ద్రౌపదిని ఎత్తుకుని పరుగు తీశాడు. అది చూసి నకుల సహదేవులు ధర్మరాజు అడ్డుకున్నారు. కాని ఆ రాక్షసుడు వారిని కూడా ఎత్తుకుని అతి వేగంగా పరిగెత్తాడు. అప్పుడు ధర్మరాజు అతనికి అది ధర్మం కాదని, న్యాయం కాదని, పాపపుణ్యాల గురించి వివరిస్తాడు. అంతటితో ఆ రాక్షసుని వేగం కొద్దిగా తగ్గుతుంది. అప్పుడు సహదేవుడు కౌశికి అనే తన కత్తిని లాక్కొని అతడిని చంకలోంచి తప్పించుకుని జారి కిందకు దూకి, ఒరే రాక్షస, ఆగు, నాతో యుద్ధం చేయి, నా కత్తితో నిన్ను 1000 ముక్కలుగా నరికి వేస్తాను అని అరుస్తాడు. అయితే ఈలోగానే భీమసేనుడు తన భీకరమైన గదతో అక్కడికి వస్తాడు. వచ్చి, ఓరి రాక్షస, నిన్ను నేను ముందే గుర్తించాను. ద్రౌపది వైపు పాపపు చూపులు చూస్తున్నప్పుడే నేను గుర్తించాను నీవొక రాక్షసుడివని. కాని బ్రాహ్మణ రూపంలో ఉన్నావని నిన్ను ఇంతకాలం వదిలిపెట్టి చూస్తూ ఉన్నాను. ఇక ఇప్పుడు నీ పాపం పండింది. నిన్ను కూడా బకుడు హిడింబుడు వెళ్లిన చోటికే పంపిస్తాను, ఆగు అని గర్జించాడు. దానికి ఆ రాక్షసుడు, ఓరి భీమ, నీవు నా జాతివారైన రాక్షసులను చంపావని విన్నానులే. ఆ పగను ఇప్పుడు తీర్చుకుంటాను. నిన్ను యమపురికి పంపిస్తాను, రా అంటూ భీమునిపైకి దూకాడు. అక్కడ ఇద్దరికి భీకరమైన మల్లయుద్ధం జరిగింది. ఒకరితో ఒకరు కొండల్లా ఢీకొన్నారు. కొద్దిసేపే ఆ యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ముందు ఆ జటాసురుడు అనే రాక్షసుడు నిలవలేకపోయాడు. అతడి చేతులు విరిచి, కాళ్ళు విరిచి, తలపై మోచేతితో పొడిచి పొడిచి రక్తం కక్కుకునేలా చేశాడు భీముడు. ఆ దెబ్బలకు తాళలేక జటాసురుడు నోరు తెరిచి నాలుక బయటకు చాచి చచ్చాడు. భీముడు విజయంతో సింహనాదం చేశాడు. ఆ తరువాత అంతా భీముణ్ణి పొగిడారు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.